అందరికీ నమస్కారము. యోగాలయ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని. మనము రకరకాల ఆరోగ్య సమస్యలకి యోగా థెరపీ విధానంలో మనము ఎటువంటి సమస్యలను ఏ యోగా ప్రాక్టీసెస్తో మనం తగ్గించుకోగలుగుతున్నామో డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాము. అందులో భాగంగానే మనము ప్రాణాయామ గురించి, అసలు ఎన్ని ప్రాణాయామాలు చెప్పబడ్డాయి మన హఠ యోగలో, వాటి గురించి డిస్కషన్ స్టార్ట్ చేశాం. యామిని న్యూరో కేర్, డాక్టర్ ఏ యామిని, ఎండి, డిఎం న్యూరాలజీ. అన్ని రకాల మెదడు, వెన్నుపూస, నరాల సమస్యలకు అత్యుత్తమ చికిత్స. పక్షవాతము, మూర్ఛ వ్యాధి, తలనొప్పి, మైగ్రేన్, తల తిరగటం, వెన్నుపూస, డిస్క్ సమస్యలు, మెడ, నడుము నొప్పి, దీర్ఘకాల నొప్పులు, నరాల బలహీనత, తిమ్మిర్లు, అత్యాధునిక ట్రీట్మెంట్స్ అందుబాటులో కలవు. పక్షవాతం వచ్చిన 4.5 గంటలోపు మెదడులో రక్తపు గడ్డ కరిగించే థ్రాంబోలైసిస్ ఇంజెక్షన్ ద్వారా పూర్తి చికిత్స అందుబాటులో కలదు. యామిని న్యూరో కేర్, అభయ చిన్నపిల్లల ఆసుపత్రి ఎదురుగా, పొగతోట, నెల్లూరు. సో ముందర మనము కాన్సెప్ట్లోకి వెళ్ళబోయే ముందర, ప్రాణాయామాన్ని నేను ఇంతకు ముందర కూడా చెప్పాను. బిగినర్స్ ఎప్పుడు కూడా కుంభకం చెయ్యొద్దండి, అంటే హోల్డింగ్ యువర్ బ్రెత్ చెయ్యొద్దు. నెమ్మదిగా కుంభకం అనేది మీరు అలవాటు చేసుకోవాలి. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. కుంభకం అంటే ఏమీ లేదు, రిటెన్షన్ ఆఫ్ యువర్ బ్రెత్. మీరు తీసుకున్న శ్వాసని కాసేపు అలాగనే స్తంభించి ఉంచడము. ఎస్పెషలీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు కుంభకం చెయ్యకూడదు. టీవీలో చూసి మీరు ప్రాక్టీస్ అస్సలు చేయొద్దండి. మీరు ఎక్కడ ఏ ప్రాక్టీసెస్ గుర్తుపెట్టుకోండి. సో మనకి ఎప్పుడైతే, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక వస్తువు డిమాండ్ ఎక్కువగా ఉందనుకోండి, సప్లై డిమాండ్ ఎక్కువగా ఉండే చోట చాలా సప్లై చేయాలి అని అనుకుంటూ ఉంటుంది, అంటే ఆ డిమాండ్ని క్యాష్ చేసుకోవాలని. సో మన ఇంటర్నేషనల్ యోగా డే ఎప్పుడైతే మన నరేంద్ర మోడీ గారు డిక్లేర్ చేశారో, అప్పటి నుంచి యోగా మీద చాలా క్రేజ్ వచ్చేసింది. ఎంత క్రేజ్ వచ్చింది అని అంటే, ఒకప్పుడు యోగా కోర్స్ నేర్చుకోవాలి అని అంటే చాలా కండిషన్స్ ఉండేవి. ఒక యోగా కోర్స్ నేర్చుకోవాలంటే గురువుల దగ్గర, లేదు అని అంటే ఒక మంచి సాంప్రదాయంలో, అది బికేఎస్ అయ్యంగార్ సాంప్రదాయం అయితే ఉండి, కృష్ణమాచార్యుల సాంప్రదాయం, అక్కడికి వెళ్ళి నేర్చుకోవాలంటే కనీసం మనం 5 నుంచి 6 సంవత్సరాల పాటు అక్కడ ఉండి వాళ్ళ దగ్గర సేవ చేస్తేనే నేర్చుకునే వాళ్ళం. కానీ ఇప్పటి పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. 10 రోజుల్లో నేర్పించి యోగా టీచర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నారు. వాళ్ళు వెళ్ళి యోగా ప్రాక్టీస్, అంటే యోగా అందరికీ వెళ్ళడం చెప్తున్నారు. సో దీనివల్ల వాళ్ళకి పైన తెలిసిన ఆసనాల గురించి చెప్తారు, కానీ ప్రాణాయామ యొక్క మెయిన్, అంటే అసలు యోగా ఫిలాసఫీ ఇన్ డెప్త్లోకి ఎవరూ వెళ్ళట్లేదు. నేనే 15-16 సంవత్సరాల నుంచి నేర్చుకుంటూ ఉంటే నాకు తెలియని యోగా ఇంకా చాలా ఉంది. అంటే ఇది ఒక సముద్రం. ఈ సముద్రం మొత్తాన్ని మనం చదవలేము. నాకు ఈ సముద్రం మొత్తంలో మహా గొప్ప అంటే 2 లేదా 3 అణువులు మాత్రమే తెలుసు. 16-17 సంవత్సరాలు ఉండే నాకు ఇంత తెలుసుంటే, ఒక 10 రోజులు 15 రోజుల్లో యోగా టీచర్గా కన్వర్ట్ అయిపోయి ప్రజలందరికీ ఏది పడితే అది రీల్స్లో ద్వారా ఇంకో ద్వారా చెప్తూ ఉంటే మీరే గమనించండి. ప్లస్ ప్రాణాయామ అనేది చాలా సూక్ష్మమైంది. అంటే ఈరోజు నేను చేసినప్పుడు దీని ఎఫెక్ట్ మీకు కనిపించదు. నేను రాంగ్ ప్రాణాయామ వరుసగా 3 నెలలు 4 నెలలు 1 సంవత్సరం పాటు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే దీని ఎఫెక్ట్ 1 ఇయర్ తర్వాతనో 2 ఇయర్స్ తర్వాతనో మీకు తెలుస్తుంది. సో ప్రాణాయామ ఈజ్ ఎ వెరీ వెరీ డెలికేట్ కాన్సెప్ట్. ఎలా పడితే అలా నేర్చుకోకూడదు, ఎలా పడితే అలా చేయకూడదు. సో ఈ విషయం మీరు గమనించండి. నేను చెప్పేది కూడా మీరు ఫాలో అవ్వాలి అని అనుకుంటే మీకు దగ్గరలో ఉండే యోగా టీచర్ని, ఏదైనా డౌట్ ఉంటే డాక్టర్ గారిని కన్ఫర్మ్ చేసుకునే ఫాలో అప్ అవ్వండి. రైట్. ప్రాణాయామ మేడం ఎలా చేయాలి మేడం, నేను కింద కూర్చోలేకపోతున్నాను అని అంటే, ఇంతకు ముందరే చెప్పాను, మీరు కుర్చీలో కూర్చొని హ్యాపీగా చేయొచ్చు. సెకండ్ వన్, ఎక్కువసేపు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, అంటే మీరు ఒక 3 months నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు, 5 minutes నుంచి 15 minutesకి పెరిగింది మీ సాధన అనేది. ఇంతకుముందు 5 నిమిషాలు కూర్చుంటేనే కాళ్ళు మీకు నొచ్చుతూ ఉండేవి, మోకాళ్ళు నొప్పిగా ఉండేవి. సో లెగ్స్ స్ట్రెచ్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు శరీరం కొద్దిగా తట్టుకుంది. ఒక 2-3 monthsకి మీరు హ్యాపీగా ఇలా సుఖాసనంలో 15 నిమిషాల పాటు కూర్చోగలుగుతున్నారు అని అనుకోండి. అప్పుడేంటి, మీ డ్యూరేషన్ పెరిగినట్టే కదా, మీ సాధన నెక్స్ట్ స్టెప్కి వెళ్ళింది. సో ఎప్పుడైతే మీరు నెక్స్ట్ స్టెప్ సాధనకి ప్రాక్టీస్ వెళ్తారో, కంపల్సరీగా ఇలాంటి పిల్లో ఒకటి కొనుక్కోండి, లేదా ఒక పీట లాంటిది కొనుక్కోండి. ఆ పీట మీద కూర్చొని మీ థైస్ ఏవైతే ఉన్నాయో ఇలా కిందకు ఉండాలి.
సో మీరు పీట మీద కూర్చున్నప్పుడు మీ హిప్స్ దాని మీద ఉంటాయి, మీ థైస్ 2 మోకాలు ఇలా కిందకు ఉంటాయి. ఇప్పుడు బ్లడ్ ఫ్లో అనేది సరిగ్గా జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మీరు నెక్స్ట్ లెవెల్కి 15 నిమిషాల నుంచి అరగంట సేపు కూర్చోవాలనుకోండి, ఈజీగా కూర్చోగలుగుతారు. ఇన్ జనరల్గా ఇది లేదనుకోండి, 5 నిమిషాలకి అబ్బా కాళ్ళు నొస్తున్నాయని స్ప్రెడ్ చేసుకోవాలని అనిపిస్తుంది. ఇలాంటిది ఉంటే హ్యాపీగా ఉంటుంది. ఇంకా చాలామందికి అంటే తెలుసో తెలియకో వాళ్ళు ప్రాణాయామ వజ్రాసనంలో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అలా చేస్తూ ఉండాక వాళ్ళకి ఎప్పుడైనా పెయిన్ వచ్చిందనుకోండి, మళ్ళీ వజ్రాసనంలో కూర్చునేటప్పుడు వాళ్ళకి కంఫర్టబుల్గా ఉండకపోవచ్చు, లేదా కొద్దిగా ఓవర్ వెయిట్గా ఉన్నారు, ప్రాణాయామ చేయడం ఇబ్బందిగా ఉంది కింద కూర్చునేటప్పుడు. సో దీన్ని వజ్రాసన స్టూల్ అని అంటారు. చూడండి, ఇది పీటలాగా మీకు కనిపించవచ్చు, కానీ ఇది ఒక స్లాంటింగ్గా ఉంటుంది. సో మీరు ఇక్కడ నుంచి చూస్తే ఇది స్లాంటింగ్, చదరంగా ఇలా లేదు, స్లాంటింగ్గా ఉంది. దీని మీద మనం వజ్రాసన వేసుకుంటే మీకు మోకాలు నొప్పి అనిపించవు. ఇప్పుడు నేను ఇది చూసి ఈ కుర్చీ ఇట్లా వేసానండి. సో దిస్ ఈజ్ మై స్టూల్, వజ్రాసన స్టూల్. నా 2 మోకాళ్ళు దీని లోపలికి పెడతానండి. రైట్, ఇప్పుడు దీని మీద హ్యాపీగా కూర్చుంటాను. సో నేను మీకు ఇప్పుడు సైడ్ పోస్చర్ కూడా చూపిస్తాను. చూడండి, నా మోకాళ్ళు పాదాలు ఇలా వెళ్ళిపోయాయి. నౌ ఐ కెన్ రెస్ట్ ఆన్ దిస్. ఎంతసేపైనా నేను కూర్చొని ప్రాణాయామ చేయొచ్చు. ఇది చూడండి, ఇక్కడ హైట్ ఎక్కువ ఉంటుంది, ఇది హైట్ తక్కువ ఉంటుంది. ఇలా వచ్చింది, ఎలివేషన్ అనేది ఇలా వచ్చి ఉంటుంది స్లాంటింగ్గా. సో ఇలాంటి చైర్ మీరు కొనుక్కున్నా దీని పేరు వజ్రాసన స్టూల్ అని అంటారు. సో ఇందులో కూడా హ్యాపీగా మీరు ఇలా ఎంతసేపైనా కూర్చోవచ్చు. ఎందుకంటే మోకాల మీద బరువు పడదు, సీట్ ఉంది కదా, దాని మీద మీ బరువు అంతా పీట తీసేసుకుంటూ ఉంది. వెనక యాంకిల్స్ దగ్గర కూడా పెయిన్ ఉండవు. ఎవరికైనా మడమల కింద పెయిన్గా అనిపిస్తూ ఉంటే చిన్న సాఫ్ట్ కాటన్ టవల్ తీసుకొని మడమల కింద పెట్టుకున్నాక హ్యాపీగా ఇప్పుడు మీరు ఇందులో ఇది వజ్రాసనంలో కూర్చొని ప్రాణాయామ చేయొచ్చు. ఓకే, నిన్న మనము శీతలి, సిత్కారి, సదంత కూలింగ్ ప్రాణాయామాస్ గురించి డిస్కస్ చేశాం. బిగినర్స్ కుంభకంతో చేయకూడదు కదా. ఒక 3 నెలలు అయ్యాక మీరు కుంభకం చేయాలి అని అనుకున్నారు అనుకోండి, ఎలా చేయాలో చూద్దాము. అందులో ఫస్ట్ నేను సదంత ప్రాణాయామ కుంభకంలో ఎలా చేయాలో చెప్తాను. సో కుంభకం అని అనగానే ఏం చెప్పాము? బ్రెత్ రిటెన్షన్. సో మొన్న మీకు నేను 2వ ఎపిసోడ్లోనో 3వ ఎపిసోడ్లోనో ప్రాణాయామ చెప్పేటప్పుడు జలంధర బంధ చెప్పానండి. అంటే శ్వాస తీసుకున్నాక శ్వాసను హోల్డ్ చేయాలంటే మన దీన్ని ఇలా టైట్ చేయాలి, అంటే కిందకి ఇలా వంచి పెడితే దీన్ని చిన్ లాగ్, జలంధర బంధ అంటారు. సో సేమ్, అంటే శ్వాసను ఆపాలి అంటే మీరు శ్వాస తీసుకున్నాక చిన్ లాగ్ చేయాల్సి ఉంటుంది. అది ఇప్పుడు మనము సదంత ప్రాణాయామాలో ఎలా చేయాలో నేను చూపిస్తాను. 3 స్టెప్పులండి. సో పళ్ళ ద్వారా శ్వాస తీసుకుంటారు, శ్వాస తీసుకున్నాక చిన్ లాగ్ చేయాలి, జలంధర బంధ వేయాలి. మీరు ఎంతసేపు కంఫర్ట్గా హోల్డ్ చేయగలుగుతారో, కంఫర్ట్ అనే పదాన్ని మళ్ళీ స్ట్రెస్ చేస్తున్నాను, మీరు 2 సెకండ్లే హోల్డ్ చేయొచ్చు లేదా 4 సెకండ్లు. మీ ఫ్లెక్సిబిలిటీ, మీ బాడీ కాంపోజిషన్, మీరు ఎంతవరకు హోల్డ్ చేయగలుగుతారో అంతవరకు హోల్డ్ చేసి కుడి నాసికని క్లోజ్ చేసి ఉంచి ఎడమ నాసిక ద్వారా శ్వాస తీసుకొని కుడి నాసిక ద్వారా శ్వాస వదలాలి. 3 points. Inhale through your teeth, hold your breath by doing chin lock and close your right nostril, exhale. Inhale and exhale. ఈ ఇన్హేల్ ఎక్సేల్ కూడా 2 మెథడ్లు ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ నేను చూపిస్తాను, గమనించి చేయండి. సో మనము సదంత ప్రాణాయామ అన్నగానే ఏమన్నాం? పళ్ళ సందుల్లో నుంచి కదా శ్వాస తీసుకోవాల్సింది. సో ఐఎమ్ టేకింగ్ ఇన్హలేషన్. చూడండి, ఇన్హేల్ చేశాను, చిన్ లాక్ చేశాను, నేను హోల్డ్ చేయగలిగినంతసేపు హోల్డ్ చేశాను, కుడి నాసికని క్లోజ్ చేసి ఉంచాను, ఎడమ నాసిక ద్వారా శ్వాస తీసుకున్నాను, కుడి నాసిక ద్వారా శ్వాస వదిలాను. 3 స్టెప్స్ జరిగాయి. ఇంకొకసారి గమనించండి, సెకండ్ రౌండ్ చేయబోతున్నాను. ఇన్హేల్ త్రూ మై టీత్,
రెండోసారి చేశాను. దీన్ని ఇంకో మెథడ్లో ఎలా చేయొచ్చు చెప్తాను చూడండి. సేమ్ ఫస్ట్ పాయింట్ ఇన్హేల్ త్రూ యువర్ టీత్, సెకండ్ పాయింట్ జలంధ్ర బంధ హోల్డ్ యువర్ బ్రెత్, ఎగ్జలేషన్ మాత్రము రైట్ నాస్ట్రిల్ క్లోజ్ చేసేసి లెఫ్ట్ నాస్ట్రిల్తో ఉజ్జయి ప్రాణాయామాలో సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్లో ఎగ్జేల్ చేయాల్సి ఉంటుంది. ఎలా చేయాలో చూద్దాము, గమనించి ఆ తర్వాత మీరు చేయండి. సో ఫస్ట్ స్టెప్ ఇన్హేల్ త్రూ యువర్ టీత్, again second round, మీరు గమనిస్తే ఇన్హలేషన్ సేమ్ పళ్ళ నుంచే తీసుకున్నాను, శ్వాస తీసుకున్నాక బ్రెత్ని హోల్డ్ చేశాను, పైకి లిఫ్ట్ చేశాక మనం రెండు ముక్కుల ద్వారా కదా శ్వాస వదలాల్సింది. సెకండ్ మెథడ్లో ఏం చేస్తున్నాను, కుడి ముక్కు క్లోజ్ చేసేసి ఎడం ముక్కుతోనే గాలి వదులుతున్నాను. కాకపోతే గాలి వదిలేటప్పుడు మన వోకల్ కార్డ్స్ని టైట్ చేస్తున్నాను, ఉజ్జయి ప్రాణాయామాన్ని ఉపయోగిస్తున్నాను. అంటే కాంబినేషను, శీతలిలో శ్వాస తీసుకున్నాను, ఉజ్జయిలో శ్వాస వదులుతున్నాను. అది కూడా రైట్ నాస్ట్రిల్ ఉపయోగించలేదు, లెఫ్ట్ నాస్ట్రిల్తో. మనము లెఫ్ట్ నాస్ట్రిల్ దేనికి, కూలింగ్కి, రైట్ నాస్ట్రిల్ హీటింగ్కి. I am using only my left side to exhale. So this is a little bit సెకండ్ లెవెల్ ఆఫ్ ప్రాణాయామ అనమాట. మీరు నార్మల్గా అందరూ శీతలి ప్రాణాయామ పళ్ళ నుంచి తీసుకుంటూ ఉండొచ్చు, హోల్డ్ చేసి ముక్కు ద్వారా వదిలేస్తూ ఉండొచ్చు. అది చాలా సింపులర్ వర్షన్. సెకండ్ వర్షన్ ఇందాక చూపించాను, ఎడం ముక్కు నుంచి శ్వాస తీసుకొని కుడి ముక్కు నుంచి శ్వాస వదలడం. మూడవది శ్వాస తీసుకున్నాను, హోల్డ్ చేశాను, పైకి తీసుకొని వచ్చి ఉజ్జయి ప్రాణాయామాలో శ్వాస వదిలాను. ఈ మూడు కూడా డిఫరెంట్ టెక్నిక్స్ ఆఫ్ ఎగ్జేలింగ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది రిటెన్షన్ ఆఫ్ యువర్ బ్రెత్. కుంభకం చేశాక మూడు విధాలుగా మీరు ఎగ్జేల్ చేయొచ్చు. అగైన్ ఇది బిగినర్స్ ప్రాక్టీస్ చేయొద్దు, బిగినర్స్ నుంచి ఇంటర్మీడియట్ వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి. ఇది నేను ఇప్పుడు సదంతలో చూపించాను కదా, సిత్కారీలో కూడా చేయొచ్చు. సిత్కారీ నేను మీకు ఇందాక ఫస్ట్లో చెప్పాను, సిత్కారీ శీతలి ఏం లేదు. శీతలిలో అయితే మీరు ఇట్లా పై పల వరుసకి నాలుకని టచ్ చేసి ఉంటారు. ఇంకొక రౌండ్ చూపిస్తాను. ఇలా కూడా చేయొచ్చు. జస్ట్ ఇన్హలేషన్ మెథడ్ చేంజ్ చేశారు. పళ్ళ సందుల్లో నుంచి తీసుకోవచ్చు, లేదా అప్పర్ టీత్ నుంచి తీసుకోవచ్చు, లేదా నాలిక బయటకు తీసుకోవచ్చు. ఇవి మూడు డిఫరెంట్ టెక్నిక్స్ విత్ కుంభకం. అంటే మనం బ్రెత్ రిటెన్షన్ చేసి ఎలా వదలదాం. దీంట్లోనే ఇంకో లెవెల్ చూపిస్తాను చూడండి. ఫస్ట్ వచ్చి మనం వితౌట్ హోల్డింగ్ చేసాం. ఈరోజు నేను చూపించినవన్నీ విత్ హోల్డింగ్. విత్ హోల్డింగే ఈసారి మనం రెండు ముక్కుల్ని కూడా క్లోజ్ చేయాలి, రెండు నాసికల్ని క్లోజ్ చేయాలి. ఒక్కసారి ఇది సదంత ప్రాణాయామాలో చూపిస్తాను నేను మీకు. ఇది. So I am locking both my nostrils, I am doing chin lock and then I am exhaling. ఇవి డిఫరెంట్ వేరియేషన్స్ అండి. మీకు ఏ వేరియేషన్ సూట్ అవుతుందో ఇంటర్మీడియట్ వాళ్ళు ఆ వేరియేషన్ ప్రకారం ప్రాక్టీస్ చేయొచ్చు. సో మీకు దీని యొక్క మెయిన్ బెనిఫిట్స్ ఒకసారి చెప్తానండి. సో దట్ మీరు మైండ్లో ఇది ఏ విధంగా హెల్ప్ చేస్తుంది అనేది. ఇది ఏం చెప్పారంటే అండి, బై ప్రాక్టీసింగ్ సిత్కరి ప్రాణాయామ వన్ బికమ్స్ ఫిజికలీ అట్రాక్టివ్ లైక్ కామదేవ. అంటే ఇది నేను చెప్పేది కాదు, పుస్తకంలో ఉండేదే. అంటే హఠయోగ ప్రదీపికలో చెప్పారు. హఠయోగ ప్రదీపిక 2వ చాప్టర్లో 54వ శ్లోకంలో ఉంది.
ఎవరైతే సిత్కారి ప్రాణాయామ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళ శరీరం మొత్తం కూడా కామదేవుడిలాగా ప్రజ్వలిస్తుంది. అంటే అంత బాడీ మొత్తం కూడా క్లీన్గా ఉంటుంది, ఫేస్ క్లీన్గా ఉంటుంది, ఫేస్లో ఒక వైబ్రేషన్ వస్తుంది, ఒక అట్రాక్షన్ అనేది ఉంటుంది. సో వాళ్ళ బాడీ మొత్తంలో దప్పిక అవన్నీ ఏమీ ఉండవు. సో ఈ ప్రాణాయామ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే 5-10 నిమిషాలు కాదండి, ఎక్కువసేపు ప్రాక్టీస్ చేయాలి. అలా ప్రాక్టీస్ చేసే కొద్దీ మీలో ఉండే ఆకర్షణ శక్తి అనేది పెరుగుతుంది. ఇంకా ఏం చెప్పారంటే ఇది మీ థ్రోట్, గొంతుకు సంబంధించిన సమస్యలు, స్ప్లీన్, లివర్ కింద ఉండే స్ప్లీన్ యొక్క సమస్యలు తగ్గుతాయి. కంట్రోల్స్ థర్స్ట్ అండ్ హంగర్, ఆకలి దప్పికని నివారిస్తుంది. లోయర్స్ బ్లడ్ ప్రెషర్, బీపీ ఉండే వాళ్ళకి బీపీ తగ్గిస్తుంది. ఇంబ్యాలెన్స్ ఆఫ్ పిత్తదోష, ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, పిత్తదోషాలు ఉండే వాళ్ళకి తగ్గుతుంది. ఎమోషనల్ ఇన్ఫ్లమేషన్, అంటే ఎమోషన్స్ వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి కూడా ఈ సిత్కారి ప్రాణాయామ హెల్ప్ చేస్తుంది. ఎవరు చేయకూడదు నేను చెప్పాను, సేమ్ అదే మెన్షన్ చేశారు. కోల్డ్ ఉండే వాళ్ళు చేయకూడదు, కఫ్ దగ్గు ఉండే వాళ్ళు చేయకూడదు, టాన్సిలిటీస్ ఎవరికైతే నెమ్ము ఈ టాన్సిల్స్ గడ్డలు ఉంటాయో వాళ్ళు ఈ ప్రాణాయామ ప్రాక్టీస్ చేయకూడదు. ఎవరికైతే క్రానిక్ కాన్స్టిపేషన్ ఉంటుందో, క్రానిక్ అంటే దీర్ఘకాలికంగా మలబద్ధకం ఉంటుందో వాళ్ళు ఈ ప్రాణాయామ ప్రాక్టీస్ చేయకూడదు. అండ్ ఈ ప్రాణాయామ ఎవరికైతే చల్ల శరీరం, నెమ్ము శరీరం ఉండేవాళ్ళు వింటర్లో చేయొద్దండి. అదర్వైజ్ కొద్దిగా హీట్ శరీరం వాళ్ళు వింటర్లో కూడా చేయొచ్చు, నో ప్రాబ్లం. అదే శీతలి ప్రాణాయామ తీసుకున్నారనుకోండి, దీని బెనిఫిట్స్ ఏం చెప్పారంటే ఇట్ ప్యూరిఫైస్ ది బ్లడ్, రక్తాన్ని క్లీన్ చేస్తుంది, రక్త శుద్ధి చేస్తుంది. ఇట్ హ్యాస్ కూలింగ్ ఎఫెక్ట్ ఆన్ ది బాడీ, శరీరాన్ని చల్లబరుస్తుంది. ఇట్ క్వెంచెస్ థర్స్ట్ అండ్ అపీజెస్ హంగర్, అంటే ఆకలి దప్పికల్ని తగ్గిస్తుంది. దోస్ హూ ప్రాక్టీస్ దిస్ ప్రాణాయామ రెగ్యులర్లీ డు నాట్ గెట్ ఎఫెక్టెడ్ బై పాయిజన్, అంటే ఎవరైతే ఇది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి విషము, ఎవరైనా విషం ఇచ్చినా విషం వల్ల కలిగే ప్రభావము వీళ్ళ మీద ఉండదు అని అంటున్నారు. ఇట్ ఈస్ బెనిఫిషియల్ టు స్కిన్ అండ్ ఐస్, చర్మానికి కళ్ళకి చాలా మంచిది. అండ్ బెనిఫిషియల్ ఫర్ పర్సన్స్ సఫరింగ్ ఫ్రమ్ బ్లడ్ ప్రెషర్, ఇందాకే చెప్పాము బ్లడ్ ప్రెషర్ ఉండే వాళ్ళు ఇది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తుంటే బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గుతుంది. ఇంకా ఏం చెప్పారంటే గేరండ సంహిత 5th చాప్టర్ 75 శ్లోకాలు, ఇట్ రిలీవ్స్ ఇండైజెషన్ అండ్ డిజార్డర్స్ కాజ్డ్ బై పెల్గమ్, అంటే దగ్గు వల్ల నెమ్ము వల్ల ఏమైతే కలుగున్నాయో బైల్ వల్ల, బైల్ అంటే విపరీతంగా మీకు లివర్ నుంచి ఒక లిక్విడ్ ఏదైతే బైల్ అనేది ప్రొడ్యూస్ అవుతుందో ఆ బైల్ ప్రొడ్యూస్ వల్ల వచ్చే సమస్యలు కూడా దీని ద్వారా తగ్గుతుంది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉండే ఈ శీతలి కానీ సిత్కారి కానీ సదంత ప్రాణాయామ కానీ మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ మీ బాడీలో వచ్చే చేంజెస్ని గమనించండి. అండ్ ప్రాణాయామ ఎప్పుడు ప్రాక్టీస్ చేసినా ఇంతకు ముందర చెప్పినట్టు క్లీన్ ఎయిర్, కొద్దిగా మనకి అటు ఇటు పొల్యూషన్ లేని ప్రాంతంలో ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాను. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ కూలింగ్ ప్రాణాయామాసు శీతలి, సిత్కారి, సదంత, ఈ 3 ప్రాణాయామాలు కూడా సీక్వెన్స్లో చేసేటప్పుడు, అంటే మీరు క్లాస్లో, అంటే మీరు రెగ్యులర్గా ఎక్కడైతే యోగా ప్రాక్టీస్ చేస్తున్నారో ఫస్ట్ ఎప్పుడు కూడా మీరు హీటింగ్ ప్రాణాయామాస్ చేయాలండి. హీటింగ్ ప్రాణాయామాస్ చేశాక, అంటే హీటింగ్ ప్రాణాయామాస్ ఎగ్జాంపుల్స్ నేను ఇంతకుముందు డిస్కస్ చేశాం. సూర్యభేదన ప్రాణాయామ, ఆ తర్వాత ఉజ్జయి ప్రాణాయామ, దాని తర్వాత మనం బ్యాలెన్సింగ్ ప్రాణాయామాస్ దగ్గరికి రావాలి. ఇంకా నేను మీతో డిస్కస్ చేయలేదు. బ్యాలెన్సింగ్ ప్రాణాయామాస్ అంటే ఆల్టర్నేట్ నాస్ట్రిల్ బ్రీతింగ్, అంటే నాడీ శుద్ధి ప్రాణాయామ అని ఒకటి ఉంది. సో బ్యాలెన్సింగ్ ప్రాణాయామ నాడీ శుద్ధి చేసుకోవాలి, లేదా భ్రమరీ ప్రాణాయామ చేసుకోవచ్చు, అది కూడా నేను డిస్కస్ చేయలేదు. సో ఏదైనా ఒక బ్యాలెన్సింగ్ ప్రాణాయామ చేసి ఆ తర్వాత కూలింగ్ ప్రాణాయామాస్ చేయండి. సో ఎప్పుడు కూడా సీక్వెన్స్ ఎలాగా ఉండాలి అని అంటే కూలింగ్ అట్ ది ఎండ్, కూలింగ్ అయిపోయారనుకోండి మీకు బాడీకి కావాల్సిన రిలాక్సేషన్ మొత్తం కూడా వచ్చేస్తుంది. సో హీటింగ్గా వదలొద్దు, ఎట్ ది ఎండ్ ఎప్పుడు హీటింగ్ ప్రాణాయామతో వదలొద్దు. ఆల్వేస్ డూ ఎట్ ది ఎండ్ కూలింగ్ ప్రాణాయామ. లేదండి నేను హీటింగ్ చేయట్లేదు, నేను ఓన్లీ కూలింగ్ ప్రాణాయామ చేస్తున్నాను అని అనుకున్నప్పుడు కూలింగ్ ప్రాణాయామ చేసి ఎండ్ విత్ మెడిటేషన్, కాసేపు ఒక 10 minutes లేదా 5 minutes మెడిటేషన్, మీరు సింపుల్ ధ్యాన ముద్రలో కూర్చొని ఏం చేయదు, జస్ట్ సింపుల్ ధ్యాన ముద్రలో కూర్చొని మీ శ్వాసను గమనిస్తూ ఉండాలి. ఎండింగ్ అనేది ఎప్పుడూ కూడా కూలింగ్గా అయ్యి శవాసనంలోకి వెళ్ళాలి. అగైన్
ప్రాణాయామ మీరు కూలింగ్ చేయగానే నేను చెప్పింది గమనించాలి. యూ హ్యావ్ టు సిట్ ఇన్ మెడిటేషన్ ఫర్ ఫ్యూ సెకండ్స్ అండ్ దెన్ గో ఫర్ శవాసన. ఈ ఆర్డర్ ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు. శీతలియా, శిత్కారియా, సదంతా అంటే ఈ 3 చేయక్కర్లేదు, 3 ఒకటే చేయాలి. ఆర్డర్ అనేది ఏంది, మీరు రకరకాల ప్రాణాయామాలు ప్రతిరోజు క్లాస్లో ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎప్పుడు ఫస్ట్ హీటింగ్ ప్రాణాయామ రావాలి, ఆ తర్వాత బ్యాలెన్సింగ్ రావాలి, ఆ తర్వాత కూలింగ్ రావాలి. అదే క్లాస్ స్టార్టింగ్లో చేస్తున్నారు అనుకోండి, ఎప్పుడు క్లాస్ స్టార్టింగ్లో డీప్ బ్రీతింగ్ స్టార్ట్ చేయండి. ఇప్పుడు సో డీప్ బ్రీతింగ్ చేయగానే ఫస్ట్ మీ మనసు, మీ బాడీ ఒక కుదుట పడి మీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో దాని మీద ఏకాగ్రత అనేది కలుగుతుంది. ఏకాగ్రత కలిగాక అప్పుడు మీరు హీటింగ్ ప్రాణాయామ స్టార్ట్ చేయండి. అదొక 5 నిమిషాలు చేశాక బ్యాలెన్సింగ్లోకి రండి, ఒక 5 మినిట్స్ బ్యాలెన్సింగ్ చేశాక కూలింగ్ ప్రాణాయామాస్లోకి రండి. అండ్ దెన్ ప్రాణాయామ సెషన్ ఎట్ ది స్టార్టింగ్ ఆఫ్ ది క్లాస్ అనుకుంటే ఆ తర్వాత మీరు సూక్ష్మ వ్యాయామాలు చేసి దెన్ గో ఫర్ ఆసనాస్ అండ్ దెన్ గో ఫర్ రిలాక్సేషన్, దట్ ఈజ్ యోగ నిద్ర. ఓకే, అదే మీరు ప్రాణాయామ ఎండింగ్లో పెట్టుకుంటే సేమ్ హీటింగ్ ప్రాణాయామ, దెన్ బ్యాలెన్సింగ్, దెన్ కూలింగ్ ప్రాణాయామ అండ్ దెన్ గో ఫర్ యోగ నిద్ర ఆర్ శవాసన. సో ఈ సీక్వెన్స్ మనం తప్పించకూడదు. సో ఈ జాగ్రత్తలు గమనిస్తూ మీరు ప్రాణాయామ ప్రాక్టీస్ చేయండి. ఎవరికైతే ఏమైనా థెరపీ రిలేటెడ్ డౌట్స్ ఉన్నా, లేదా ఏ ప్రాణాయామ ఎవరు చేయొచ్చు ఎవరు చేయకూడదని డౌట్స్ ఉన్నా మీరు తప్పకుండా నన్ను సంప్రదించవచ్చండి. నా నెంబర్ 9246434586. మన ఇన్స్టిట్యూట్ నెల్లూరులో ఉంది. ఆన్లైన్ క్లాసెస్ ఎవరికైనా కావాలి అన్నా, ఆఫ్లైన్లో మీరు వచ్చి జాయిన్ అవ్వాలి అన్నా ఈ నెంబర్కి సంప్రదించవచ్చు. ఇన్ కేస్ నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా వాట్సాప్లో మెసేజ్ అనేది మీరు లీవ్ చేయొచ్చు. అప్పటిదాకా సెలవు తీసుకుంటూ నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని. థ్యాంక్ యూ. యామిని న్యూరో కేర్, డాక్టర్ ఏ యామిని ఎండి డిఎం న్యూరాలజీ. అన్ని రకాల మెదడు, వెన్నుపూస, నరాల సమస్యలకు అత్యుత్తమ చికిత్స. పక్షవాతము, మూర్ఛ వ్యాధి, తలనొప్పి, మైగ్రేన్, తల తిరగటం, వెన్నుపూస, డిస్క్ సమస్యలు, మెడ, నడుము నొప్పి, దీర్ఘకాల నొప్పులు, నరాల బలహీనత, తిమ్మిర్లు, అత్యాధునిక ట్రీట్మెంట్స్ అందుబాటులో కలవు. పక్షవాతం వచ్చిన 4.5 గంటలోపు మెదడులో రక్తపు గడ్డ కరిగించే థ్రాంబోలైసిస్ ఇంజెక్షన్ ద్వారా పూర్తి చికిత్స అందుబాటులో కలదు. యామిని న్యూరో కేర్, అభయ చిన్నపిల్లల ఆసుపత్రి ఎదురుగా, పొగతోట, నెల్లూరు.